భారతదేశంలో కేంద్రంలో ఉన్న మోడీ పరీక్షా పేపర్లు లీక్ చేస్తే ఎందరో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళు దానికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులందరూ కలిసి జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ఉన్న జంతర్ మంతర్ వద్ద ఈ ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని మర్చిపోయిన మోడీ ఈరోజు పోలీస్ పహారాల మధ్య ఎందరో మంది విద్యార్థులను లాఠీ చార్జ్ చేపించి బుల్లెట్ల వర్షం కురిపించి దాని ఏదైతే ఆ ఫైర్ ఇంజన్ తో వాటర్ ప్రెషర్ చేపించి పొట్టు కొడుతుంటే విద్యార్థులను దానికి సంఘీభావం తెలిపినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు చిన్నకోడూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు బీజేపీ నాయకులకు ఒక్కటే తెలియజేస్తున్నా, ఎప్పుడు గాని ఎలక్షన్లు వస్తే బీజేపీ నాయకులకు రాముడు గుర్తొస్తుంది, మతం గుర్తొస్తుంది. రాముడి పేరుతోటి మతాల పేరుతోటి గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తుంది. ఈరోజు రేపటి దేశంలో భావి పౌరులుగా నిలిచే విద్యార్థులను లాఠీ చేర్చడం సమంజసం కాదు. మోడీ గారు దీనికి నైతిక బాధ్యత వహించాలి. ఈరోజు ఏదైతే రాముని పేరు చెప్తుర్రో బీజేపీ నాయకులు దేవుని పేరు చెప్పి రాముడి పేరు చెప్పి ఓట్లు దండుకుంటుర్రో, ఈరోజు అయోధ్యలో రామ మందిరంలో 100 కోట్లు ట్రస్ట్ రూపంలో డబ్బులు వస్తే ఈరోజు బీజేపీ నాయకులు 100 కోట్లు సుమారు 300 కోట్లు కొల్లగొట్టింది నిజం కాదా? మరి మోడీ దీని మీద దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు వస్తుంటే సాక్షాత్తు మీరు ఏదైతే రాముడి పేరు చెప్తారో ఆ రాముడి పైసల్ని మీ బీజేపీ నాయకులు కొల్లగొడుతుంటే మరి మోడీ ఎందుకు మౌనం వహిస్తుందని సందర్భంగా మేము బీజేపీ నాయకులను అడుగుతున్నాం. పొద్దున లేతే బీజేపీ నాయకులు గ్రామ స్థాయి కార్యకర్త నుంచి దేశ స్థాయి వరకు ప్రతి ఒక్క కార్యకర్త వాట్సాప్ గ్రూపుల్లో గాని సోషల్ మీడియాలో గాని ఈ మతము ఆ మతము రాముడు దేవుడు అని తప్ప ఏ నాయకుడన్నా ఓట్లేయండి మా మోడీ ఏటా దాదాపుగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ప్రతి సంవత్సరం మేము ఇచ్చినాం, మేము ఫలానా అభివృద్ధి చేసినామని ఏ నాయకుడైనా చెప్పుకుంటాడా? పొద్దున్న లేస్తే రాముడు దేవుడు. మొన్న చూసినాం మహారాష్ట్రలో ఓ నాయకుడు బీజేపీ నాయకుడు ప్రచారంలో ఇక ఆంజనేయుని ముందు కూడా దించిర్రు. ఒక కార్యకర్తకు ఆంజనేయుని వేషం వేసి బీజేపీ ర్యాలీలో నాట్యం చేపిస్తుర్రు. సిగ్గుచేటు. దేవుళ్లతో రాజకీయం చేసే నరేంద్ర మోడీ దమ్ము ధైర్యం ఉంటే ఎవరైతే మన పేపర్ లీక్ చేసిండో సంబంధిత మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో బీజేపీ నాయకులను ఎక్కడ తిరగనివ్వకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.